Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 328 points gain అయి 73,105 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 114 పాయింట్స్ గెయిన్ అయి 22,218 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 105 పాయింట్స్ గెయిన్ అయి 47,859 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ ఫ్లాట్ గానే అయింది. అక్కడ నుంచి నిన్న సపోర్ట్ తీసుకుంటున్న లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఫ్రమ్ 10 o'clock మార్కెట్ గ్రాడ్యువల్ గా అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మీకు స్ట్రెంత్ ఇవాళ కనిపించదు. మోస్ట్లీ చాలా టైం వరకు కూడా సిరీస్ ఆఫ్ కన్సాలిడేషన్ ఆర్ కొంత మాత్రమే కంపేర్డ్ విత్ అదర్ ఇండెక్స్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ తక్కువ మూవ్ అయింది. పర్సనలీ నేను అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కమింగ్ డేస్ లో బులిష్ గా ఉండాల్సి వస్తే, అంటే రేపటి రోజు తర్వాత రోజుల్లో మార్కెట్ పెరుగుతుందనే ఒక అజంప్షన్ మనం తీసుకుంటే అందులో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. నిఫ్టీ రిలేటెడ్ గా ఏ స్ట్రెంత్ అయితే కనిపించాలో ఆ స్ట్రెంత్ కంప్లీట్ గా స్ట్రాంగ్ మొమెంటం పరంగా ఆల్రెడీ డిస్ప్లే అయింది మార్కెట్ లో. దాని అర్థం నిఫ్టీ పెరగదు, నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లో ఉంటుందని కాదు నేను చెప్పాలనుకుంటుంది. రెండు పెరగాలని ప్రయత్నిస్తే ఇక్కడి నుంచి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా పెరుగుతుందని. సరే, ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా చూడాలన్న దాని దగ్గర మాట్లాడుకుందాం. ఏ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉంది, ఎవరు అలర్ట్ గా ఉండాలని. బట్ ఇవాళ మీరు మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో ఒకనొక టైమ్ లో సడన్ గా ఫాల్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ L&T ఇవాళ బాగా పెరిగాయి. అండ్ కమింగ్ టు సెక్టార్స్ మెటల్స్, ఆటో అండ్ PSU స్టాక్స్ ఇవాళ రైల్వే స్టాక్స్ కానివ్వండి, డిఫెన్స్ స్టాక్స్ కానివ్వండి ఒక్కసారిగా మాట్లాడుకొని పెరిగినట్లు మోస్ట్ ఆఫ్ ద PSU స్టాక్స్ అని ఇవాళ పాజిటివ్ లో ఉన్నాయి. ఫస్ట్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్నే వచ్చాయి అండ్ ఇవాళ ఏం రాబోతున్నాయి, రేపేం రాబోతున్నాయి, ఎప్పుడు మనం ఏ డేటా పాయింట్ ని అబ్జర్వ్ చేయాలని. నిన్న మనకి ఇండియాకి సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ డేటా ప్రింట్ అయితే అప్డేట్ అయింది. 11 months లోలో 4.83% దగ్గరగా ఇండియన్ CPI ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. అది మన మార్కెట్స్ కి పాజిటివ్. అది పక్కన ఉంచుదాం. ఇవాళ US కి సంబంధించిన ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ PPI డేటా వస్తుంది. అది కూడా మ్యానుఫ్యాక్చరర్ సైడ్ నుంచి ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా. బట్ దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. బట్ PPI డేటాను కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సరే, ఇవాళ వచ్చే ఆ డేటాని మనం నెగ్లెక్ట్ చేసిన, ఈవెన్ మార్కెట్ నెగ్లెక్ట్ చేసిన, రేపు రాబోతున్నది మాత్రం చాలా బిగ్ డేటా పాయింట్. US కి సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ డేటా మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఆఫ్టర్ 5 PM వస్తుంది. అలాగే రీటైల్ సేల్స్ డేటా కూడా వస్తుంది. డబుల్ కాంబినేషన్. ఈ రెండు కూడా కొంత ఇంపార్టెంట్. బట్ ఆ రెండిట్లో మేజర్ అయితే CPI ఇన్ఫ్లేషన్ డేటా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేపు 5 PM తర్వాత ఆ డేటా పాయింట్స్ అయితే అప్డేట్ అవుతాయి. అండ్ ఫేజ్ 4 ఎలక్షన్స్ అయితే మనకి కంప్లీట్ అయ్యాయి. అండ్ టర్న్ అవుట్ మనకి 67.3% దగ్గరగా వచ్చింది. అంటే 2019లో ఆల్మోస్ట్ 69.6% దగ్గరగా ప్రజలు ఓట్ వేస్తే ఈసారి 67.3%, అంటే గతంలో ఉన్న ఎన్నికల కంటే ఈసారి 2.3% ఓటర్లు తక్కువగా ఓట్ వేశారు. లోక్సభ ఎలక్షన్స్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నాను. యూజువల్ గా ఇలానే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 రిలేటెడ్ గా డేటా పాయింట్స్ వచ్చినప్పుడు మార్కెట్ యాక్చువల్ గా పడింది. అంటే తక్కువ మంది ఓట్లు వేశారంటే మేబీ బీజేపీకి ఈసారి పెద్ద మెజారిటీ రాదేమని ఒక భయాలతో. బట్ నిన్న జరిగింది కదా సినారియో, గుడ్ షార్ట్ కవరింగ్ కనిపించింది కదా. కాబట్టి ఈ డేటా పాయింట్స్ తో ఫర్దర్ గా షార్ట్స్ క్రియేట్ చేయడానికి మార్కెట్ లో ఆ ఎన్విరాన్మెంట్ మేబీ వాళ్ళ క్రియేట్ అయ్యిండలేదేమో. కాబట్టి ఈసారి ఈవెన్ నెగిటివ్ డేటా పాయింట్ 2.3% తక్కువ ఓట్ పోల్ అయిందన్నా సరే స్టాక్స్ ఇవాళ ఏవి కూడా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఇవాళ అదర కొట్టాయి. స్మాల్ క్యాప్స్ 2%, మిడ్ క్యాప్స్ 1%. మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో స్టాక్స్ అన్ని కూడా ఇవాళ గ్రీన్ గా సూపర్ పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. నెగటివ్స్ మాట్లాడుకోవాలంటే FIs గురించే మాట్లాడాలి. షార్ట్స్ ని యాడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1,74,000 నెట్ షార్ట్స్ ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ నిన్న యాక్చువల్లీ పెరిగిన షార్ట్స్ ఏ వాళ్ళు యాడ్ చేశారు. అంటే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు మార్కెట్ ఏదో ఒక టైంలో పడుతుందని. బట్ వాళ్ళ షార్ట్స్ యాడ్ చేసుకుంటూ ఉండడం కూడా మనం పాజిటివే. బికాస్ ఇక్కడ 1,74,000 అంటే రీసెంట్ గా లాట్ సైజ్ 50 నుంచి 25 కి మారింది. కాబట్టి ఇది 85,000 అరౌండ్ దగ్గరగా మనం చూడొచ్చు. ప్రీవియస్ గా మనం 50 ఉన్నప్పుడు ఇదైతే 1 lakh కాంట్రాక్ట్స్ వస్తుంటే అలర్ట్ అవ్వాలి, అక్కడ షార్ట్ కవరింగ్ ఉండొచ్చు అని మాట్లాడుకుంటుంటాము. ఇప్పుడు 1,74,000 అంటే 85,000 కాంట్రాక్ట్స్. గతంలో మనం చేసే అనాలిసిస్ తో చూసినప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో బిల్డ్ అవుతున్నట్టు ఇది కూడా సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఉన్నాయి సిస్టమ్ లో. క్యాష్ లో కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా సెల్ చేస్తూ వస్తున్నారు. మార్కెట్ ఎంత పెరుగుతున్నా వాళ్ళు సిగ్నిఫికెంట్ గా సెల్ చేస్తూ వస్తుండడం కూడా మార్కెట్ పరంగా ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్ లా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ పరంగా ఉంటున్న యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి నేను చెప్తున్నది ఒకటే, పెరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వెళ్ళిపోతుంది, మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ పడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏమో 21,000 కి వెళ్తుందేమో, 20,000 కి వెళ్ళిపోతుందేమో భయాలు క్రియేట్ అవుతుంటాయి. బట్ మార్కెట్ ని కొంత జూమ్ అవుట్ చేసి మనం ఫ్యూచర్ లో వెనక్కి తిరిగి చూసామనుకోండి, మార్కెట్ ఎక్కడికి వెళ్ళుండదు. యాక్చువల్లీ పెరిగినట్లు పెరగడం, మళ్ళీ అక్కడి నుంచి పడ్డం మొదలవడం, అండ్ అక్కడి నుంచి మళ్ళీ పెరగడం, మళ్ళీ పడ్డం చూస్తే గత కొద్ది నెలల క్రితం ఆల్మోస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఎక్కడైతే మార్కెట్ ఉందో ప్రస్తుతం కూడా మార్కెట్ అక్కడే ఉంది. కానీ ఈ లోపు ఉంటున్న వోల్టాలిటీ ఉంది చూసారా,
ఇది మనల్ని ఒక ఆట ఆడుకుంటుంది. కాబట్టే మార్కెట్ లో వ్యూ ఉంచుకోవడం ఇంపార్టెంట్, అది చేంజ్ చేసుకోవడం కూడా టైం టు టైం ఇంపార్టెంట్. బ్రాడ్ రేంజ్ మాట్లాడుకుంటే అబౌట్ 22,800, బిలో 21,700, ఈ 1100 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇన్ని నెలల నుంచి ఈ రేంజ్ బౌండ్ యాక్టివిటీనే మెయింటైన్ చేస్తూ ఉంది. బట్ మనం ఇలా కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ని డ్రా చేసుకొని వాటి అబౌవ్ క్లోజ్ అవుతుంటే బులిష్ గా, వాటి బిలో వెళ్తూ ఉంటే బేరిష్ గా ఆ రేంజ్ బౌండ్ యాక్టివిటీలో మార్కెట్ ని చూస్తున్నాం. ప్రెసెంట్ అలా మనం చూస్తున్న రేంజ్ 21,700 to 22,300, ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని. కానీ అబౌవ్ మార్కెట్ వస్తూ 22,250 బ్రేక్ చేసి అబౌవ్ క్లోజ్ అవుతుంటే ఈ రేంజ్ ని బ్రేక్ చేసి మనం బులిష్ యాక్టివిటీ బులిష్ మొమెంటం ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇవాళ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ వరకు మార్కెట్ ర్యాలీ అయి కన్సాలిడేట్ అయి బిలో క్లోజ్ అయింది. ఎదురు ఇక్కడ రెండు జరగాలి, ఇది ఒక రెసిస్టెన్స్ గా యాక్ట్ అయి మార్కెట్ అగైన్ మనం అనుకున్న రేంజ్ లోనే ఎలక్షన్స్ వరకు కూడా కన్సాలిడేట్ అయిన అవ్వాలి, ఆర్ స్ట్రెంత్ ని చూపిస్తూ రేపు ఈ లెవెల్ ని కూడా క్రాస్ చేసి అబౌవ్ వచ్చి స్ట్రాంగ్ మొమెంటం తో మార్కెట్ లో ఒక బిగ్ షార్ట్ కవరింగ్. ఎఫ్ఐఎస్ దగ్గర మంచిగా షార్ట్స్ ఉన్నాయి కదా, ఇలాంటప్పుడే మనకి ఇది ఉపయోగపడేది. రెసిస్టెన్స్ క్రాస్ అయినప్పుడే, వాటి అబౌవ్ సస్టైన్ అవుతున్నప్పుడే షార్ట్ కవరింగ్ కనిపిస్తాయి. సో ఇవాళ వచ్చిన మూవ్ కంటే ప్రాబబుల్లీ రేపు వస్తున్న మూవ్ మనకి స్ట్రాంగ్ మూవ్ కావచ్చు. అది అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఎదురు ఫాల్ అయినా మనకి గట్టిగానే అవ్వాలి, లేదు కొంత డౌన్ సైడ్ కి పడ్డట్టు పడి అక్కడి నుంచి స్ట్రాంగ్ అయినా సరే అప్ సైడ్ కి మూవ్ అవ్వాలి. అది మోస్ట్లీ రేపు, లేదంటే ఎక్స్పైరీ డేస్ లో ఇలాంటి మూవ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి థర్స్డే మనకు అది ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అలాగో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్రింట్ కూడా రేపు ఈవినింగ్ అప్డేట్ అవుతుంది కాబట్టి రేపు ఒకవేళ మార్కెట్ ఇదే జోన్ దగ్గర కన్సాలిడేట్ అయితే అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అయితే మాత్రం థర్స్డే ఒక డైరెక్షనల్ మూవ్, స్ట్రాంగ్ మూవ్ మనకి రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ పాజిటివ్ ఉంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ షార్ట్ కవరింగ్, ఆర్ వీక్ గా ఉంటే ఆ డేటా పాయింట్స్ తో ఎలాగో ఇంత ర్యాలీ అయింది కాబట్టి ఫాల్ కూడా మనకి స్ట్రాంగ్ గా మార్కెట్ లో కనిపించవచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటుంది, రీసెంట్ టైమ్స్ లో అబ్జర్వ్ చేస్తూ నేను గమనిస్తూ వస్తున్నది, బ్యాంక్ నిఫ్టీలో స్కోప్ చాలా ఎక్కువ ఉంది కంపేర్డ్ విత్ నిఫ్టీ. ఈవెన్ లాస్ట్ ఫ్రైడేనా మనకి పెద్దగా బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరగలేదు. బ్యాంక్ నిఫ్టీ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ లో ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ బులిష్ గా మూవ్ అవుతుంది, స్ట్రాంగ్ గా పైకే వెళ్తుంది అని అనుకుంటే మాత్రం పర్సనల్లీ నేను నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ సైడే ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ అంటే ఇంకొకటి కూడా చెప్పాలి, రేపు మీరు మార్నింగ్ లేచేసరికి మీకు ఈ డేటా పాయింట్ కనిపిస్తుంటది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. ఎంఎస్సిఐ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని, ఆ బ్యాంక్ కి సంబంధించిన వెయిటేజ్ ని పెంచారనా ఆర్ అసలు పట్టించుకోలేదనా? పట్టించుకోలేదు అంటే మేబీ మార్కెట్ పెద్దగా నెగిటివ్ గా అవ్వదేమో, సర్ప్రైజ్. బికాస్ లాజిక్ ఉంది అందులో. వీళ్ళ ఫారెన్ హెడ్ రూమ్ కౌంట్ 24.95% దగ్గరగా ఉంది. 25% దగ్గరగా ఉంటే అప్పుడు ఎలిజిబుల్ అయ్యేది అండ్ వెయిటేజ్ పెరిగేది. వెయిటేజ్ పెరగడం మాత్రం బిగ్ పాజిటివ్. బట్ 5 బేసిస్ పాయింట్స్ ఆర్ 0.5% తక్కువగా వీళ్ళకి ఫారెన్ హెడ్ రూమ్ ఉండడం కారణంగా 24.95% ఉండడం కారణంగా వీళ్ళ వెయిటేజ్ ని పెంచే ఒక నెసెసరీ గ్లోబల్ గా ఉంటున్న ఇండెక్స్ కి లేదు. కానీ వాళ్ళకి ఒక పవర్ ఉంటుంది, డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. వాళ్ళు అనుకుంటే కావాలంటే చేయొచ్చు. మరి వాళ్ళు అలా అనుకోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా వెయిటేజ్ ని పెంచుదామని కానీ స్టెప్ తీసుకుంటే మోస్ట్లీ అది ఇవాళే రావాలి, May 14th. బట్ మనకి నైట్ అయినప్పుడు వాళ్ళకి మార్నింగ్ అవుతుంది కాబట్టి యూఎస్ వాళ్ళకి ప్రాబబుల్లీ అది రేపు మార్నింగ్ మీరు మార్కెట్ ఓపెనింగ్ కి ముందు చూస్తుంటారు. ఒకవేళ ఎంఎస్సిఐ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా వెయిటేజ్ ని పెంచారు అనే డేటా కనిపించిందంటే ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు ఏడిఆర్ ద్వారానే చెక్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి ఏడిఆర్ అని కొట్టి, లేదు ఓపెనింగ్ కూడా గుడ్ గ్యాప్ అప్ తో మనకు అవుతుంది. దాంతో బ్యాంక్ నిఫ్టీ పరంగా నేను ఏదైతే పాజిటివ్ మూవ్ అని చెప్పానో అది ఓపెనింగ్ లోనే డిస్ప్లే అయిపోతుంది. లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా అలాంటిది ఏం రాలేదు, పాజిటివ్ అప్డేట్ ఏం రాలేదు అంటే దెన్ ఇక్కడ నుంచి గ్రాడ్యువల్ గా అది ఓపెనింగ్ లో రిఫ్లెక్ట్ అవ్వదు, గ్యాప్ అప్ తో అయిపోదు. బట్ గ్రాడ్యువల్ గా మార్కెట్ బులిష్ మొమెంటం లోనే కంటిన్యూ అవుతుందంటే కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనకు ఒక మంచి మూవ్ పెండింగ్ లో అయితే ఉంది. కాబట్టి రేపు మార్కెట్ ఓపెనింగ్ కి బిఫోర్ మీకు ఆ డేటా పాయింట్ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి క్లియర్ అయిపోతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఉంటున్న అన్సర్టనిటీ టువర్డ్స్ ఎంఎస్సిఐ ఇండెక్స్ వెయిటేజ్. మార్కెట్ పరంగా నా వ్యూ క్లియర్ గా రీసెంట్ టైమ్స్ లో చెప్తూనే వస్తున్నాను. 22,250 కానీ అబోవ్ కానీ మార్కెట్ క్లోజ్ అంటే నేను ఈ రేంజ్ బౌండ్నెస్ ని బ్రేక్ చేసి బులిష్ గా మార్కెట్ ని చూస్తానని చెప్పేవాడిని. బట్ అక్కడే వరకు వచ్చి అక్కడి నుంచి కొంత వీక్నెస్, ఇది పెద్ద వీక్నెస్ కూడా కాదు, బట్ స్టిల్ ఆ జోన్ అబోవ్ అయితే క్లోజ్
అవ్వలేదు కదా, అనుకున్న దానికి అబోవ్ అయితే క్లోజ్ అవ్వలేదు కదా. కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ బౌండ్నెస్ నే ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్నాను. 22,300 అది సేఫ్టీకి చూస్తున్నాను. 22,250 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, బట్ 300 ని సేఫ్టీగా చూస్తూ అది క్రాస్ అవ్వదని. డౌన్ సైడ్ 21,700, ఇన్ఫాక్ట్ 750 కూడా క్రాస్ అవ్వదు అనుకుంటున్నా. అక్కడ కూడా ఒక 50 పాయింట్ సేఫ్టీ చూస్తూ 21,700 డౌన్ సైడ్ వెళ్ళదని, ఇన్ బిట్వీన్ ఉంటుందని ఇలా మార్కెట్ లో రేంజ్ బౌండ్నెస్ వ్యూ తో అయితే ఉంటున్నాను. ఒకవేళ రేపు మార్కెట్ ఈ లెవెల్ అబౌవ్ వచ్చి ఇంట్రాడే లో ఇంకెంత వెళ్ళిపోతుంది, 200-300 పాయింట్స్ వెళ్తే రేంజ్ బౌండ్ వ్యూ ఉంటే కష్టం కదా అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ 250 బ్రేక్ అప్ సైడ్ కి వచ్చింది అనుకోండి, ఇఫ్ నా దగ్గరే రేంజ్ బౌండ్ పొజిషన్స్ ఉంటే నేను వాటిని అన్నిటిని క్లోజ్ చేసి ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేస్తాను. క్లియర్ గా దాని అబోనే ఉంటే నేను వదిలేస్తాను ఆ రేంజ్ బౌండ్నెస్. లేదు మార్కెట్ అలా పెరిగినట్టు పెరిగింది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే లో 250 బిలోనే క్లోజ్ అయింది, దెన్ ఫర్దర్ గా రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో మెయింటైన్ చేస్తాను. బట్ పర్సనల్లీ నేను అనుకోవడం 22,250 మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్ళి క్లోజ్ అవ్వండి టువర్డ్స్ 22,500 and 800 మార్కెట్ కి వెళ్ళే స్పేస్ ఉండదు అని. ఇదేంటి 22,500 కి 22,800 కి వెళ్ళాలంటే ఇది క్రాస్ చేయాలి కదా, ఏదో చెప్పేస్తున్నారు అని అనుకోకండి. దాని మీనింగ్ ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మార్కెట్ పెరుగుతున్న సందర్భంలో కొన్ని లెవెల్స్ ని మనం డోర్స్ లా చూడాలి. ఆ డోర్ ని ఓపెన్ చేసి స్ట్రాంగ్ గా మార్కెట్ ముందుకు వెళ్ళిందా, లేదా ఆ డోర్ ని ఓపెన్ చేస్తూ కొంచెం ఓపెన్ అయి మళ్ళీ ఆ డోర్స్ క్లోజ్ అయిపోతే మార్కెట్ కింద పడిందా, ఆ కన్ఫర్మేషన్ మనం తీసుకోకుండా నెక్స్ట్ డోర్ వరకు మార్కెట్ వెళ్తుందని ముందుగా మనం జంప్ చేయకూడదు. పర్టికులర్ గా డోర్స్ దగ్గరకు వస్తున్నప్పుడు, డోర్స్ చిన్నగా ఓపెన్ అవుతున్నప్పుడు క్లియర్ గా డోర్ ఓపెన్ అయిందా లేదా చెక్ చేసుకుండా మనం జంప్ చేస్తే ఇక్కడ మనం ట్రాప్ అయ్యే సందర్భం ఉంటుంది. కాబట్టి క్లియర్ గా 22,250 అబౌవ్ క్లోజ్ అవ్వదే నేను మార్కెట్ ని బులిష్ గా అయితే చూడను. బిలో 22,250 మార్కెట్ ని రేంజ్ బౌండ్ గానే అబ్జర్వ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని ప్రెజెంట్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు బిఎస్సి వికసిత్ భారత్ 2047 సెషన్ రిలేటెడ్ గా నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక శాఖ మంత్రి కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే చేశారు. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ తను చేస్తున్న స్టేట్మెంట్, ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి థర్డ్ టర్మ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని స్ట్రాంగ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలందరూ కూడా మోస్ట్లీ స్ట్రాంగ్ గానే మేము ఈసారి పవర్ లోకి రానున్నాం అనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేంటి కామనే కదా అంటే, స్టేట్ లెవెల్ పార్టీస్ అలా చెప్తున్నాయంటే ఓకే, బట్ సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటే మేబీ మార్కెట్ కొంత కన్ఫ్యూజన్ వస్తుందేమో. బట్ కేవలం బీజేపీ సైడ్ నుంచే మేము గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నామని మల్టిపుల్ స్టేట్మెంట్స్ మార్కెట్స్ ని కొంత స్టెబిలైజ్ చేస్తున్నాయి. అపోజిషన్ వాళ్ళు కామ్ గా ఉంటుండడం కూడా. అండ్ రెండవది, ఈ మధ్య కాలంలో ఉంటున్న బిగ్గెస్ట్ కన్సర్న్, మన మార్కెట్స్ గురించే పట్టించుకుంటున్నాం కానీ రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉంది, వీక్ అవుతూ ఉంది. దాని గురించి తనని అడిగినప్పుడు కేవలం రూపీ మాత్రమే డిప్రిషియేట్ అవుతుందా, జపాన్ కి సంబంధించిన ఎన్ కూడా రీసెంట్ టైమ్స్ లో బాగా ఇంపాక్ట్ అయ్యి బాగా డిప్రిషియేట్ అయింది. ఇది జస్ట్ ఇండియానో జపానో కాదు, గ్లోబల్ గా ఉంటున్న కరెన్సీ వోల్టాలిటీ కారణంగా ఇలా జరుగుతుందని. అండ్ అన్నెసరీగా మనం ముందుకు వెళ్లి స్టెప్స్ తీసుకుంటే ఎంటైర్ ట్రేడ్ యాక్టివిటీ, ఇతర దేశాలతో మనకుంటున్న ట్రేడ్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు అంత అఫోర్డ్ చేయలేమనేలా నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుతూ కార్పొరేట్ గవర్నెన్స్ ఇంప్రూవ్ అయిందని, సిగ్నిఫికెంట్ గా రీటైలర్స్ యొక్క డీమ్యాట్ అకౌంట్స్ పెరిగాయని, గత ఒక సంవత్సరంలోనే 3,60,00,000 మంది దగ్గరగా మన రీటైలర్స్ డీమ్యాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేశారని. అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా లాస్ట్ 4 years లో డబుల్ అయిందని. అండ్ త్రూ ఐపీఓస్ 580 కంపెనీస్ దగ్గరగా 3 lakh crores దగ్గరగా 3 లక్షల కోట్ల దగ్గరగా 580 కంపెనీలు డబ్బుల్ని రైజ్ చేశాయని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా లేని T+0 సెటిల్మెంట్ ని ఇండియన్ మార్కెట్స్ లోకి తీసుకొచ్చారని. ఎక్స్చేంజెస్ సెబీ ఒక నియమాల్ని అనుసరిస్తూ ట్రేడింగ్ ని, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఈక్విటీ పరంగా జరుగుతున్న ట్రేడింగ్ యాక్టివిటీని మోర్ ఎఫిషియెంట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంచాలని. బికాస్ చాలా వరకు గ్లిచెస్ వస్తే ఇంపాక్ట్ అవుతుంటారు కదా, అది మోర్ ఎఫిషియెంట్ గా యూజర్ ఫ్రెండ్లీగా ఉంచాలని. అండ్ ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఫుల్ యాక్టివిటీ పెరిగింది కదా రీసెంట్ ఇయర్స్ లో, ఈక్విటీ రిలేటెడ్ గా ట్రేడింగ్ తగ్గింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే, క్యాష్ లో కూడా అలాంటి ప్రపోర్షన్ లోనే ట్రేడింగ్ యాక్టివిటీ పెరుగుంటే ఓకే, బట్ క్యాష్ రిలేటెడ్ గా ఈక్విటీ పరంగా జరుగుతున్న ట్రేడింగ్ యాక్టివిటీ మాత్రం కొంతే పెరుగుతూ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా యాక్టివిటీ అబ్నార్మల్ గా పెరుగుతూ ఉండడం కూడా ఛాలెంజెస్ ని తీసుకురావచ్చు. కాబట్టి వాటిని కూడా టైం టు టైం మనం చెక్ చేసుకుంటూ ఉండాలని. మోస్ట్ ఇంపార్టెంట్, బ్లూంబర్గ్ అలాగే జేపీ మోర్గన్ వాళ్ళ బాండ్ ఇండెక్సెస్ లో ఇండియన్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఉండడం కమింగ్ టైమ్స్ లో సిగ్నిఫికెంట్ ఫారెన్ మనీ ఇండియన్ మార్కెట్స్ లోకి వస్తుందని, మార్కెట్స్ ఇన్ ద సెన్స్ స్టాక్ మార్కెట్స్ లో కాదు, బాండ్ మార్కెట్స్ లోకి వస్తుందని నిర్మలా సీతారామన్ గారు పాజిటివ్ కామెంట్స్ అయితే చేశారు. తను కానీ, అమిత్ షా గారు కానీ, అండ్ ఈవెన్ మోడీ గారు కూడా స్టాక్ మార్కెట్ గురించి అప్పుడప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నిర్మలా సీతారామన్ గారు అయితే తరచుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు, ప్రీవియస్ గా నరేంద్ర మోడీ గారు కూడా స్టాక్ మార్కెట్స్ గురించి తరచుగా మోస్ట్లీ పాజిటివ్ గానే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, గత ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లో ఏ స్టాక్స్ ని కొంటున్నారు అమ్ముతున్నారు అన్న డేటా
మీకు స్క్రీన్ పైన ఉంటుంది. లార్జ్ క్యాప్స్ పరంగా కోటక్ మహీంద్రా బ్యాంక్, పిఎన్బి, వేదాంత, హెచ్డిఎఫ్సి లైఫ్, మ్యారికోలో డబ్బుల్ని పెట్టారు, స్టాక్స్ ని కొన్నారు. వెరస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్టిఐ, మైంట్రీ, ఎస్ఆర్ఎఫ్, దివీస్, నెస్లేలో స్టాక్స్ ని అమ్మారు. ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, టాప్ ఏఎంసీస్ అన్ని కలిపితే వాటి యావరేజ్ గా చూసినప్పుడు వీటిలోకి ఎక్కువ డబ్బులు వచ్చాయి, వీటిలోంచి ఎక్కువ డబ్బులు బయటికి వెళ్ళాయి. వెరస్ మిడ్ క్యాప్స్ పరంగా వడాఫోన్ ఐడియాని ఇంట్రెస్టింగ్ గా ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నట్లయితే కనిపిస్తుంది. టాటా టెక్నాలజీస్, మెజగాన్ డాక్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ ఐఆర్సిటీస్ లో డబ్బులు వెళ్తూ ఉంటే, పతాంజలి ఫుడ్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఐఆర్ఈడిఏ, టాటా ఎలక్స్ అండ్ ఐజీఎల్ నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నాయి. కమింగ్ టు స్మాల్ క్యాప్ హోల్డింగ్స్, నిర్లాన్, స్టెర్లైట్, పిఎస్పి ప్రాజెక్ట్స్, శిల్పా మెడికేర్, ఐఆర్సిఓఎన్ లోకి ఇన్ని కోట్ల డబ్బులు అండ్ ఇన్ని లక్షల షేర్స్ కొంటూ ఉంటే, రూట్ మొబైల్, మార్క్స్ అండ్ ఫార్మా, ఏస్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, చాలీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అండ్ ఎన్ఎండిసి స్టీల్ నుంచి ఇన్ని కోట్లకు సంబంధించిన సెల్లింగ్ అండ్ ఇన్ని షేర్స్ కు సంబంధించి అండ్ ఇన్ని లక్షల షేర్స్ సెల్ చేశారు. వెరాజ్ సెక్టార్స్ పరంగా చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్ అండ్ మైనింగ్ ఎక్కువగా వెయిటేజ్ ని పెంచుకున్నాయని, మీన్స్ ఎక్కువగా ఆ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ లో డబ్బులు పెడుతున్నారని. వెరాజ్ ఐటీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ లో డబ్బులు విత్డ్రాల్ చేస్తున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఏప్రిల్ మంత్ కి సంబంధించిన యాక్టివిటీ. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు యుఏఈకి సంబంధించిన టెలికాం కంపెనీతో పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకొని అడ్వాన్స్డ్ ఆప్టికల్ ఫైబర్స్ వాళ్ళకి సప్లై చేస్తారనేలా, దాని రిలేటెడ్ గా వీళ్ళకి డీల్ కుదిరిందనేలా అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. ఓఎన్డీసీ నెట్వర్క్ ఉంది కదా, ఆ ఓఎన్డీసీ నెట్వర్క్ తో హీరో మోటోకార్ప్ వాళ్ళు టైఅప్ అయి వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న పార్ట్స్ అండ్ యాక్సరీస్ ని డిజిటల్ ప్లాట్ఫామ్ లో సెల్ చేయడానికి హీరో మోటోకార్ప్ వాళ్ళు ఓఎన్డీసీ తో పార్ట్నర్ అయ్యారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ జొమాటో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా ఉండడానికి తీసుకున్న సర్టిఫికేట్ ని వాలంటరీగా వాళ్ళు ఆర్బీఐకి సరెండర్ చేసేస్తూ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లో వాళ్ళ ఎంట్రీ రిలేటెడ్ గా చేసిన అప్లికేషన్ ని కూడా విత్డ్రాల్ చేసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో జెట్ పీపీఎల్ ఈ ప్రీపెయిడ్ పేమెంట్ రిలేటెడ్ గా బిజినెస్ లోకి ఎంట్రీ జొమాటో వాళ్ళు ప్రీవియస్ గా చేస్తారని చేస్తున్న అప్డేట్స్ కి ఇప్పుడు కనిపిస్తున్న డెసిషన్ క్లియర్ గా వాళ్ళు ఈ సెగ్మెంట్ లోకి వెళ్లారనేలా డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో ఉంటున్న హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ ని ఎంటైర్ 85% స్టేక్ ని వార్బర్గ్ పింకస్ వాళ్ళకి, ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ కి అండ్ మ్యాంగో క్రస్ట్ వీళ్ళకి కలిపి 4630 crores కి సెల్ చేస్తున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ మొత్తం బిజినెస్ ని వీళ్ళు సెల్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, జాబ్ చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో మోసాలు జరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ పేరుతో. మీరు కానీ తెలిసిన వాళ్ళు కానీ దీని రిలేటెడ్ గా అవేర్నెస్ తో ఉండండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, జాబ్ చేస్తున్న వాళ్ళకి మేము ఇలా సో అండ్ సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ని మేనేజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని కానీ అడ్వైజ్లు ఇస్తూ ఉంటాం. మీరు మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని సజెస్ట్ చేస్తున్నారు. సరే, మనకు ఎలాగో తెలియదు కదా స్టాక్ మార్కెట్ వీల్ ద్వారా చేద్దామని వాళ్ళు ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేసి దాని ద్వారా డబ్బులు పెడదామని ప్రయత్నిస్తే ఈ ఎంటైర్ ప్రాసెస్ లో వాళ్ళు ఇచ్చిన లింక్ ఫేక్ ది. జీరోదా, అప్ స్టాక్, ఏంజల్ ఈ బ్రోకింగ్స్ రిలేటెడ్ గా ఫేక్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు ఇంకొక బ్రోకింగ్ యాప్ అని కొత్తగా ఫేక్ ది క్రియేట్ చేస్తూ, అది అసలు ఒరిజినల్ దే కాదు, క్రియేట్ చేస్తూ డెమో ట్రేడింగ్ ఉంటది కదా, అసలు అందులో మనం డబ్బులు పెట్టకపోయినా ఫేక్ మనీతో స్టాక్స్ ని కొనడం, అమ్మడం అలా చేయొచ్చు కదా. అలా ఎంతెంత అయితే డిపాజిట్ చేస్తుంటాడో తను అంతంత ఫేక్ మనీని తనకు కనిపించేలా చేసి స్టాక్స్ తను కొంటున్నట్టు, అవి పెరుగుతున్నట్టు ఇలా చూపిస్తూ ఒక కెమికల్ ఇంజనీర్ దగ్గర నుంచి 3,70,00,000కి సంబంధించిన డబ్బుల్ని స్కామ్స్టర్స్ వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని. సరే, తను అలా డబ్బులు పెట్టేసి కొంత టైం తర్వాత చూస్తే తన స్టాక్స్ 22 crores 23 crores కి పెరిగి ఉండడం చూసి, నేను పెట్టిన 3,70,00,000 ఇంతకు పెరిగింది కదా, కొంత విత్డ్రాల్ చేద్దాం, ఏదైనా కొనుక్కుందాం అని తను ట్రై చేస్తే ఒక్క రూపాయి కూడా బయటికి రాకపోతూ ఉండడం అండ్ వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతూ ఉండడం, తన స్కామ్ కి గురయ్యాడని అర్థమై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే చేశాడు. ఇది చాలా నెలల పాటు జరిగింది కాబట్టి, ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 24 ఇన్ బిట్వీన్ జరిగింది కాబట్టి లేట్ అయినట్టు. ఈ లోపు ఈ డబ్బులంతా కూడా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోతుంది, ఇండియానే దాటి వెళ్లిపోతుంది. స్కామ్స్ అన్ని ఇండియా నుంచే కాదు, బిగ్ నెట్వర్క్ తో అవుట్ ఆఫ్ ద ఇండియా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక థర్డ్ పర్సన్ మీకు కాల్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అదా ఇదా అని మీకు ఏదైనా లింక్స్ పంపిస్తుంటే వాటిని క్లిక్ చేసి ఒక్క రూపాయి కూడా డబ్బుల్ని పెట్టద్దు. బికాస్ జస్ట్ థింక్, మీ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి, అండ్ మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అండ్ ఇంట్రెస్టెడ్ గా లేకపోయినా మీకెందుకు వాళ్ళు స్టాక్స్ ని సజెస్ట్ చేస్తా అంటున్నారు, దాంట్లో వాళ్ళకున్న లాభం ఏంటి, ఇవన్నిటిని కూడా మీరు ఆలోచించాలి. అండ్ ఇదే కాదు, ఈ మధ్య కాలంలో మీ బదులు మేము ఐపీఓకి అప్లై చేసేసాం, మీ పర్మిషన్ లేకుండానే చేసేసాం, మీకు ఐపీఓ అలాట్ కూడా అయిపోయింది, మీకు 2 రోజుల్లో షేర్లు వస్తాయి, బట్ ఈ లోపు మీరు మాకు డబ్బులు మాకు కట్టాల్సిందే అని మీకు బదులుగా ఐపీఓ ని అలాట్ చేసినట్టు, దాంట్లో లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని
అన్నట్టు. మీరు ఎలాగో లిస్టింగ్ గెయిన్స్ మీ దగ్గర పెట్టుకోండి, 50% 100% గెయిన్ వస్తుంది. బట్ మేము అట్లీస్ట్ ఐపీఓ మీ బదులుగా అప్లై చేసిన డబ్బుల్ని మాకు ఇవ్వండి అని బ్యాంక్ నుంచి కాంటాక్ట్ అవుతున్నట్లు కూడా అవుతున్నారు. ఇవన్నీ స్కామ్స్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 239 crores విలువ చేసే ఆర్డర్ సదరన్ రైల్వే దగ్గర నుంచి లభించిందని, ఇది ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా సేలం డివిజన్ కి సంబంధించి వీళ్ళకి లభించిన ఆర్డర్ అనేలా ఎక్స్చేంజెస్ కి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఎలక్షన్స్ కి లింక్ అవుతున్న స్టాక్స్ కొన్ని మనకు కనిపిస్తుంటాయి. లైక్ మన ఏపీకి సంబంధించి మీరు గమనిస్తే హెరిటేజ్ ఫుడ్స్ కనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది. ఇఫ్ ఇన్ కేస్ తన పదవిలోకి వచ్చారనుకోండి, అదొక సెంటిమెంట్ పాజిటివ్ కదా, వాళ్ళ ఓన్ కంపెనీ. ఫస్ట్ థింగ్, పాజిటివ్ గా ఏం చేయకపోతున్నా నెగిటివ్ గా ఏం ఉండదు, రిస్ట్రిక్షన్స్ ఉండవు. అదే వైఎస్ఆర్ సిపి వాళ్ళు వస్తే ఏదో ఒక రిస్ట్రిక్షన్ ఉంటుందని భయాలు ఉంటుంటాయి. కాబట్టి నాట్ ఓన్లీ హెరిటేజ్ ఫుడ్స్, చాలా పొలిటీషియన్స్ కి చాలా కంపెనీస్ స్టాక్ మార్కెట్ లో రిలేట్ అవుతూ ఉంటాయి. అలా ఏవేవి ఉన్నాయి, ఇక్కడ హ్యాట్సన్ ఆగ్రో అని పెట్టారు, నారా లోకేష్ టీడీపీ అని. బట్ అది హ్యాట్సన్ ఆగ్రో కాదు, హెరిటేజ్ ఫుడ్స్. ఈ డేటాని సిఎన్బిసి యాంకర్ సుమిత్ గారు ప్రెజెంట్ చేస్తున్నారు. వెరించి ల్యాబ్స్ మాధవి లత గారు బీజేపీ వాళ్ళకి సంబంధించింది. హెరిటేజ్ ఫుడ్స్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కంపెనీ. అమర్ రాజా జయదేవ్ గల్లా గారు తను తప్పుకున్నారు ఎన్నికల నుంచి, బట్ స్టిల్ తనకి టీడీపీకి లింక్ ఉంటుంది కాబట్టి అది కూడా అమర్ రాజాని కూడా మనం చూడాలి. జేఎస్పీఎల్ నవీన్ జిందాల్ బీజేపీకి తను రిలేట్ అవుతుంటారు. మ్యాన్ ఇన్ఫ్రా, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్, సిసిడి రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ ఏం చూడాల్సిన నీడ్ లేదు. మ్యాక్రోటెక్ డెవలపర్ జెనిసిస్, సన్ టీవీ ఇంపార్టెంట్, కళానిధి మారన్ రిలేటెడ్ గా డిఎంకే పార్టీకి. అండ్ యాక్సిస్ కేట్స్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళదే కాబట్టి ఈ స్టాక్స్ అన్ని పొలిటికల్ గా కనెక్టెడ్ గా ఉంటున్న స్టాక్స్ అని రిపోర్ట్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి తోడు ఆదాని అంబానీ స్టాక్స్ లో కూడా మోస్ట్లీ బీజేపీ గెలుస్తుందంటేనే స్టాక్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ అప్ మూవ్ మనకు కనిపిస్తుంది. లేదు బీజేపీ ఓడిపోతారంటే మళ్ళీ స్టాక్స్ లో మనకి డౌన్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఎలక్ట్రోలర్ బాండ్ ద్వారా ఎవరెవరు డొనేషన్ చేశారో కూడా వాళ్ళకు కూడా లింక్ ఉంటున్నట్లు కాబట్టి అందులో కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏదైనా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్ చేస్తున్నా వాటిల్ని కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిలేటెడ్ గా యూపీఎస్ వాళ్ళు ప్రీవియస్ ఇచ్చిన టార్గెట్ 3600 నుంచి 5200 కి టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ, సింపుల్ టర్మ్స్ వాళ్ళ ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 3 times దగ్గరగా ఇంప్రూవ్ అవుతుందని, అండ్ రెవెన్యూస్ 25% సిఏజీఆర్ తో కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతూ బై FY27 నాటికి స్ట్రాంగ్ గా కంపెనీ ఇంప్రూవ్ అవుతుందని, కాబట్టి టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడతో ఆగిపోవట్లేదు, నెక్స్ట్ 4-5 years లో వీళ్ళ ఆర్డర్ బుక్ 4 times గెయిన్ అవుతుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 5.3 lakh crore దగ్గరగా ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకుంటారని 2028 నాటికి. విత్ స్ట్రాంగ్ గ్రోత్ తో హెచ్ఏఎల్ వాళ్ళు పర్టికులర్ గా మిలిటరీ ఆర్డర్స్ తోను, స్ట్రాంగ్ సప్లై చైన్స్ తోను, ప్రొడక్షన్ కెపాసిటీస్ తో కూడా పెంచుకుంటున్న ప్రొడక్షన్ కెపాసిటీస్ తో కూడా వీళ్ళు రోబోస్ట్ గా గ్రో అవుతారనేలా వాళ్ళు భావిస్తూ చేసిన స్టేట్మెంట్స్ తో ఆల్ టైమ్ హై ఇవాళ స్టాక్ హిట్ చేసింది. నెక్స్ట్, కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక లార్జ్ ఆర్డర్, లార్జ్ అంటే 500 to 1000 crores ఆర్డర్ ఫ్రమ్ యూరోపియన్ క్లయింట్, ఒక యూరోపియన్ క్లయింట్ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని, ఫర్ హైబ్రిడ్ సర్వీస్ ఆపరేషన్ వెజల్స్ రిలేటెడ్ గా, హైబ్రిడ్ ఎస్క్యూవి రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు May 16th వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ డెసిషన్ తీసుకుంటారంటున్నారు. అలాగే డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేస్తారంటున్నారు. ఫండ్ రైజింగ్ త్రూ ఎఫ్పిఓ ద్వారా కానీ, మీన్స్ మన దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకోవడం కానీ, ఆ రైట్స్ ఇష్యూ ద్వారా కూడా ఓన్లీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అయినా డబ్బులు రైజ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ డివిడెండ్ రిలేటెడ్ గా అప్డేట్ తోనే స్టాక్ ఇవాళ 5% దగ్గరగా అప్ సైడ్ వెళ్ళింది. అలాగే క్రెయిన్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కూడా రిజర్వ్స్ అప్డేట్ ఉంది, అది కూడా పాజిటివ్ గా ఉంటుండడం కూడా వేదాంత రిలేటెడ్ గా ఇవాళ ఈ ర్యాలీకి మెయిన్ రీజన్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్, రిజల్ట్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్, శ్రీ సిమెంట్. ఇక్కడ మీకు ఈసారి వస్తున్న నెంబర్స్ లాస్ట్ టైం అండ్ లాస్ట్ సేమ్ టైం వస్తున్న నెంబర్స్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ బెటర్ అయ్యాయి, అండ్ ఆపరేషనల్ సైడ్ కూడా ఇంప్రూవ్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా లాస్ట్ టైం వన్ టైం ఎక్సెప్షనల్ ఐటమ్స్ ని మనం తీసి కంపేర్ చేస్తున్నప్పుడు క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో గుడ్ నెంబర్స్ ని శ్రీ సిమెంట్ వాళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ నెంబర్స్ తో పాటు 55 rupees per share డివిడెండ్ ని కూడా వీళ్ళు డిక్లేర్ చేశారు. నెక్స్ట్, లార్జ్ ప్రాజెక్ట్స్ ఇన్ వాటర్ కానీ పవర్ కానివ్వండి, ఇన్ఫ్రాలో లార్జ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తూ ఉండే కిర్లోస్కర్ బ్రదర్స్ వాళ్ళ నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. రెవెన్యూలో స్ట్రాంగ్ గ్రోత్, మార్జిన్ లో ఎక్స్పాన్షన్, ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రో అవుతూ ఉండడం, ఓవరాల్ నెంబర్స్ వే అబోవ్ ఎస్టిమేట్స్ ఉంటున్నాయి. అండ్ వీళ్ళ నెంబర్స్ తో పాటు 4 rupees 50 paise డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. నెక్స్ట్, డిఫరెంట్ సెగ్మెంట్స్ లో అగ్రో, న్యూట్రిషన్ ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో కెమికల్స్ ని సప్లై చేసే బిఏఎస్ఎఫ్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తున్నాయి. బికాస్ నేను రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, మోస్ట్ ఆఫ్ ద కెమికల్ కంపెనీస్ కి క్వార్టర్ లో గ్రోత్ కనిపిస్తుంది, ఇయర్ ఆన్ ఇయర్ లో కాదు. బట్ ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ లో కూడా గ్రోత్ ఉంది, రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్
బోర్డ్ అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ ని వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు 15 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా BASF వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ థైరోకేర్ టెక్నాలజీస్, ఇక్కడ కూడా అంతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. రెవెన్యూస్ పరంగా, మార్జిన్స్ పరంగా అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా మార్జిన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో స్లైట్ గా డిప్ అయినట్టు కనిపిస్తాయి, బట్ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. అండ్ దీంతో పాటు వీళ్ళు 18 రూపీస్ పర్ షేర్ విత్ స్ట్రాంగ్ నెంబర్స్ 18 రూపీస్ పర్ షేర్ వీళ్ళు డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్ నెంబర్స్ లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తుంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే రెవెన్యూలోను మార్జిన్ లోను స్ట్రాంగ్ గ్రోత్ ఉంటూ ఉండడం, ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు 13% డ్రాప్ కనిపిస్తుంది. కానీ దాన్ని పక్కన పెట్టి చూసినప్పుడు శ్యామ్ మెటాలిక్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ వీళ్ళు 2 రూపీస్ 70 పైస్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. అండ్ జూబిలెంట్ ఇంగ్రీవియా నెంబర్స్ రీసెంట్ టైమ్స్ లో ఇదే సెగ్మెంట్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నాయి, బట్ ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా మార్జిన్స్ లో డ్రాప్, ప్రాఫిటబిలిటీలో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే ఉంది. జూబిలెంట్ ఇంగ్రీవియా నెంబర్స్ బిలో మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ పవర్ థీమ్ లో మనకి రీసెంట్ టైమ్స్ లో కూడా స్టాక్ బాగానే పెరిగింది. వీళ్ళ నెంబర్స్ మీరు గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్, మార్జిన్స్ లో స్లైట్ మిస్ కనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ రెవెన్యూలో ఉన్న డబుల్ డిజిట్ గ్రోత్ ఇక్కడ ప్రాఫిటబిలిటీని కూడా స్ట్రాంగ్ గా 8.3% క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్మెంట్ కి తీసుకురాగలిగింది. వెరాజ్ ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్స్ అంత స్ట్రాంగ్ గా ఏం మనకు కనిపించవు, బట్ ఓవరాల్ నెంబర్స్ ని మార్కెట్ ఎస్టిమేట్స్ కి నియర్ గానే మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు వీళ్ళు 51 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ ఫైనలీ ఎయిర్టెల్ నెంబర్స్ ఒక టాప్ లైన్, మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఈ మూడిట్లోనూ మనకి మార్కెట్ ఎస్టిమేట్స్ మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం వీళ్ళ ఆఫ్రికన్ కరెన్సీ, అక్కడ కూడా బిజినెస్ ఉంది కదా, అక్కడ ఉన్న కరెన్సీ డివాల్యూ అవడం కారణంగా వన్ టైం లాస్ వీళ్ళు తీసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ నెంబర్స్ వీళ్ళ ఆర్పు, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 209 గా వీళ్ళు చెప్తున్నారు. ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే 1 రూపీ పెరుగుతున్నట్టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో. అండ్ టోటల్ కస్టమర్స్ 7.8 మిలియన్ యాడ్ అయినట్టు. హోమ్ బిజినెస్ లైక్ ఎయిర్ ఫైబర్ కానీ, FTTH కానీ అందులో 3,31,000 దగ్గరగా న్యూ కస్టమర్స్ యాడ్ అయినట్లు వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ విత్ నెంబర్స్ 8 రూపీస్ పర్ షేర్ వీళ్ళు డివిడెండ్ ని డిక్లేర్ చేయడం జరిగింది, బట్ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ ఇవాళ వెళ్ళిన హైనే చూడండి, ఆల్మోస్ట్ మనం అనుకుంటున్న రెసిస్టెన్స్ దగ్గరగా వస్తుంది 22,279. ఆ లెవెల్ కూడా క్రాస్ చేస్తే అబో మనకి మంచి స్పేస్ ఓపెన్ అవుతుంది 22,370 అరౌండ్. ప్రెసెంట్ ఇవాళ లాస్ట్ అవర్ లో మేక్ చేసిన లో ఉందా, అది మనకి సపోర్ట్ దగ్గరగా ఉంది, ఇది రెసిస్టెన్స్ గాను ఉంది, ఇవాళ సపోర్ట్ గాను ఉంది. కాబట్టి ఈ జోన్ కానీ బ్రేక్ చేస్తే అగైన్ ఇవాళ స్టార్టింగ్ లో తీసుకున్న సపోర్ట్ అండ్ నిన్న ఎండింగ్ లో తీసుకున్న సపోర్ట్ 22,080 వరకు కూడా మార్కెట్ లో ఫాల్ ఉంటూ అది కూడా బ్రేక్ అవుతుంటే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ అయినా 21,950 అరౌండ్ వరకు కూడా మార్కెట్ లో మంచి డిప్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండింటి ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా గమనించవచ్చు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ జోన్ నేను మీకు ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పాను, చాలా ఇంపార్టెంట్ జోన్. ఇది బ్రేక్ అయితే 48,195, అది బ్రేక్ అయితే 48,468. ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తుంటే 47,820 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గాను అండ్ సపోర్ట్ గాను యాక్ట్ అయిన లెవెల్ ఇవాళ క్లియర్ గా మనకి ఈ జోన్ దగ్గరే మనకి కన్సాలిడేషన్ ఉంది. కాబట్టి అది బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం ఇవాళ ఫామ్ చేసిన సపోర్ట్ ర్యాలీ అవుతూ డిప్ వచ్చినప్పుడు ఫామ్ చేసిన సపోర్ట్ 47,633, ఆ బిలో 47,441. అండ్ ప్రెసెంట్ కూడా మార్కెట్ ని రేంజ్ బౌండ్ గానే చూస్తున్నాను. 22,300 అప్ సైడ్, 21,700 డౌన్ సైడ్. ఈ 600 పాయింట్ రేంజ్ లెట్స్ సీ 250 బ్రేక్ అయి మార్కెట్ అబోవ్ క్లోజ్ అవుతుంటే రేంజ్ బౌండ్ వ్యూ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.